హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపించేది ఫ్రాక్ అండి. ఇది మెజర్మెంట్కి ఇచ్చిండ్రు. సారీ ఎట్లా ఉందో చూపిస్తా. సారీని డ్రెస్ లాగా కన్వర్ట్ చేయాలి. ఇలా చిన్నగా కట్ వర్క్ ఇచ్చింది బార్డర్కి. ఇంకా బార్డర్కి వచ్చింది. ఎన్ని మీటర్లు ఉందో చూడాలి. ఒకటి కరెక్ట్గా ఈ లైస్ అయితే ఉన్న కాడికి 5 మీటర్లు ఉంది. ఈ 5 మీటర్లని మనం ఈ కట్టు కొంగు అయితే ఏదైతే ఉందో దీన్ని బాడీ పార్ట్ కిందకి తీసుకోవాలి. ఇది 80 సెంటీమీటర్ వరకు బ్లౌజ్ పీస్ ఉంది. కట్టు కొంగు అంటే దీంట్లో వేరే వచ్చింది బ్లౌజ్. దీన్ని బాడీ పార్ట్ కిందకి తీసుకొని ఈ మిగిలిన పార్ట్ అంతా మనం ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేయాలి. నేను ఏ రకంగా డిజైన్ చేస్తున్నాను అనేది క్లియర్గా చూడండి. 5 మీటర్ల 5 మీటర్లన్నరకు కొంచెం ఎక్కువ ఉంది. డ్రెస్ మెజర్మెంట్ ఎట్లుంది అనేది ఒకసారి చూద్దాం. లెంత్ చూసుకోండి. ఫస్ట్ డ్రెస్ లెంత్ ఎంత ఉంది అనేది క్లియర్గా. ఫార్టీ 8 ఇంచెస్ ఉంది. నేను 50 వరకు పెడతా. ఎందుకంటే పెరిగే పిల్ల కాబట్టి, పెరిగే అమ్మాయి కాబట్టి కొంచెం ఒక 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా పెంచమని చెప్పింది. నేను చెస్ట్ లూజ్ కనుక్కోవాలి, నడుము లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఈ వేస్ట్ లూజ్ దగ్గర, నడుము లూజ్ దగ్గర ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ట్వంటీ 29 ఇంచెస్ ఉంది. 1/2 ఇంచు అటు కొంచెం ఇటు కొంచెం లూజ్ పెట్టమని చెప్పారు. 30 ఇంచెస్ కిందకి తీసుకోవాలి. ఆమ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఆమ్ రౌండ్ 7.5 ఇంచులు, 7 ఇంచులు 7 మీద ఒక పాయింట్ ఉంది. అంటే ఇక్కడ నడుము లూజు 30 ఉంటే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా 30 ఇంచెస్ వచ్చేటట్టు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బాడీ పార్ట్ వరకు ఎంత లెంత్ ఉందనేది చూసుకోండి. 13.5 ఉంది. 14 తీసుకున్నారు. 14 అయితే ఈ అమ్మాయి కొంచెం ఎక్కువనే అవుతుంది. 13.5 అయితే ఓకే అండి. ఇప్పుడు 80 సెంటీమీటర్ అయితే నేను బాడీ పార్ట్కి తీసుకున్నా. ఇలా ఇంటి దగ్గర ఐరన్ బాక్స్ లేదు కాబట్టి క్లాత్ని ఈ రకంగా సాఫ్ చేసుకోండి. కూర సున్న సైడు, కూర లేని సైడు. ఇలా నీట్గా క్లాత్ని మంచిగా సరి చేసుకొని క్లాత్ని నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి. ఇక్కడికి వచ్చిన క్లాత్ హ్యాండ్స్కి సరిపోతుంది. క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవడం కూడా తెలుసుకోవాలి. మనకి ఎంత ఉంది? వేస్ట్ లూజ్ 30 ఇంచులు ఉంది. 30 ఇంచులకి మనకి ఇప్పుడు ఫోల్డ్ చేసిన క్లాత్ సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. ఖర్చుతో పాటు 30 ఇంచులు అంటే ఖర్చుతో పాటు 7.5 వస్తుంది. 2 ఇంచెస్ ఖర్చుకి అట్లా చూసుకోవాలి.
మనకు ఆమ్ రౌండ్ 7.5 వచ్చింది. 7.5 అంటే 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేస్తే 8.5 వస్తుంది. ఇట్లా 2 ఇంచెస్ ఖర్చుకి. నేను క్లాత్ అనేది అందాజ కొద్దీ ఇట్లా ఫోల్డ్ చేసిన సరిపోతుందా లేదా అని మార్క్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కింద ఒక 2 లైన్స్ వేసుకోవాలి. దేనికోసం ఇది మార్కింగ్ కోసం, సారీ కింద మనం ఖర్చు కోసము, నడుము పట్టి దగ్గర ఖర్చు కోసము నేను 13.5 వైపు తీసుకుంటున్నానండి. 13.5 లెంత్, బాడీ లెంత్ పైన ఒక 2 మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా. 2 మార్కింగ్ల దగ్గర ఖర్చు కోసం ఎంత అయితే ఉంచుకుంటారో అంత ఖర్చు ఉంచుకొని మిగిలింది లెంత్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. 13.5, ఇక్కడ కూడా 13.5. ఇక్కడ మనకి ఎంత ఉంది, నడుము రోజు 30 ఇంచులు ఉంది, 7.5 అన్నట్టు. 30 ఇంచులు 4 భాగాలు చేస్తే 7.5 వస్తుంది. 1 ఇంచ్ యాడ్ చేస్తే 8.5. 2 ఇంచెస్ ఖర్చుకి. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం. 7.5 ఏమో ఆమ్ రౌండ్ వచ్చింది కదండి. 1/2 ఇంచ్ తగ్గించుకుంటే 7 ఇంచెస్. ఇక్కడ 1/2 ఇంచ్, మరి ఇక్కడనేమో ఆమ్ రౌండ్ కంటే 1/2 ఇంచ్ తగ్గించుకుంటే ఫుల్ షోల్డర్ వస్తుంది. ఇక్కడికంటే 1/2 ఇంచ్ తగ్గించుకుంటే ఆమ్ రౌండ్ దగ్గర మనకు విడుతుంది కిందికి. ఇక్కడ ఎంత తీసుకోవాలో అంత 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి సేమ్ యాజ్ టీజ్గా. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇంతకు ముందు సైడ్స్కి ఎక్కడైతే మార్క్ చేసినామో అక్కడ మార్కింగ్ చేసుకోండి. ఈ కొలతలు ఎవరికైనా యూజ్ అయితే ఏమో చూడండి. యూజ్ అయితే సేమ్ ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్, మిగిలిన పార్ట్ అంతా నెక్ 4 ఇంచెస్ వచ్చింది. ఓకేనా. 4 ఇంచెస్. నేను బ్యాక్ నెక్ ఏమో 2.5 తీసుకుంటున్నా. కొంచెం ఏదైనా ఒకటి షేప్ పెడదామని చెప్పేసి నార్మల్గా అయితే మార్కింగ్ చేస్తున్నా అండి. కస్టమర్ని అడిగిన తర్వాత నెక్ అనేది కట్ చేస్తా. టోటల్గా 6.5 బ్యాక్ నెక్ తీసుకున్నా సేమ్ యాజ్ టీజ్గా. ఇక్కడ డౌన్ అలానే తీసుకొని ఇక్కడ క్రాస్ అనేది తీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు అయితే క్రాస్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు 2.5 నెక్ దగ్గర తీసుకున్నాం కదా, దీన్ని ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ తీసుకోండి. రౌండ్ తీసుకున్న తర్వాత ఇది డౌన్ కంపల్సరీ. ఇప్పుడు మనం కొలిసిన కొలత ఇప్పుడు మార్కింగ్ ఎయిట్ చేసినాం కదా, అది కరెక్ట్ వచ్చిందా రాలేదు చూసుకోవాలి. 7.5 రావాలి మనకి. 7.5 వచ్చిందా రాలేదు చూడాలి. వచ్చింది. ఒక పాయింట్ కొంచెం ఎక్కువ ఉంది, అది కొంచెం అడ్జస్ట్మెంట్ కింద జరిపితే సరిపోతుందండి. సేమ్ ఇంతే. నేను ఇక్కడ సైడ్ మార్కింగ్ దగ్గర కూడా వీలర్తోటి గీరుతున్నా. సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు కింది పార్ట్కి మంచి ఈజీగా పడుతుంది అన్నట్టు. అలానే నెక్ దగ్గర కూడా చిన్న మార్కింగ్ వీల్ మార్క్తో గీరుకుంటే కింద పార్ట్ కూడా ఈజీగా నెక్ ఏడికి వస్తుంది అనేది ఈజీగా తెలుసుకోవడానికి అంతే. ఇట్లా. ఓకేనా. కటింగ్ చేస్తుంది అంతే అండి. బ్యాక్ పార్ట్ ఫ్రాక్ కటింగ్, లాంగ్ ఫ్రాక్ కటింగ్. 14-13 ఇయర్స్ ఉంటుంది అనుకుంటా అమ్మాయి. నడుము లూజు 30 ఇంచులు, టోటల్ లెంత్ 50 ఇంచెస్, ఆమ్ రౌండ్ 7.5, చెస్ట్ లూజ్ 8.5. ఈ కొలతలతో డ్రెస్ ఎవరికన్నా మెజర్మెంట్ యూజ్ అయితే సేమ్ ఇప్పుడు నేను ఏ రకంగా అయితే కటింగ్ చేస్తున్నానో ఇదే ప్రాసెస్లో నేను ఇప్పుడు ఏ రకంగా అయితే చెప్పుకుంటూ కట్ చేసినా ఇదే ప్రాసెస్లో సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసుకోండి. మీకు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ నేను ప్రిన్సెస్ కట్ ఏం పెడతలేనండి, నార్మల్గా స్ట్రేట్ అంటే డాట్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేస్తా. ఇక్కడ హ్యాండ్స్ చిన్నగా 3-4 ఇంచెస్ హ్యాండ్స్ అంటే సింపుల్గా లేవు అనకుండా
అంటే నేను హ్యాండ్స్ దగ్గర రకుల్ హ్యాండ్స్ కుడుతున్నానండి. అయితే దాని లోపల హ్యాండ్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి నార్మల్గా లైనింగ్ లేకుండా అదే వేసేద్దామండి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇది బ్యాక్, లోపలిది ఫ్రంట్ తీసేసుకుందాం. ఇప్పుడు మనకి ఏదైతే క్లాత్ ఉందో ఇది కట్టుకోము కదా, ఇక్కడ సైడ్ మనం బాడీ పార్ట్ తీసుకున్నాం. కస్టమర్ ఏమని చెప్పారంటే లేస్ లేస్ అయితే వచ్చిందిగా, కట్ వర్క్ లేస్ కాదండి అది, దానికి సారీకే వచ్చింది. ఆ కట్ వర్క్ అనేది పోకుండా అలానే కొంచెం నీట్గా కనిపించేటట్టు ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయమని చెప్పిండు. కాబట్టి ఫ్రిల్స్కి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అండి. అంబ్రెల్లా ఫ్రాక్ లాగా కూడా కుట్టచ్చు దీన్ని. ఇట్లా వేస్తే క్లాత్ సరిపోతుందా లేదా, అడ్జస్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఈ ఫాల్ కనిపించేటట్టుంది, సరిపోతుందా? క్లాత్ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇట్లా 4 ఫోల్డింగ్స్ క్లాత్ పెట్టుకొని కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకోవాలి. సరిపోయేటట్టు ఉంటే దీనికి ఇది ఇట్లే కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పాలు కొంచెం వేపితే సరిపోతుంది. ఓకేనా? ఇలా క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుందా లేదా, మన క్లాత్ అనేది వేస్ట్ చేయొద్దండి. వేస్ట్ చేయకుండా మంచి నీట్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ చేసి వాడు. ఓపెన్ చేసేయాలి, ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటి. ఎక్స్ట్రాగా తీసుకుంటున్న ప్రతి పీస్ ఇది బాడీ పార్ట్కి, ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్గా కావాల్సింది హ్యాండ్స్. నేను ఇప్పుడు కట్ చేసేది మాత్రం రకుల్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. క్లాత్ ఎంత పడుతుంది దానికి అనేది ఒక హ్యాండ్ కట్ చేసి చూపిస్తా. నెక్స్ట్ క్లాత్ అడ్జస్ట్ అవుతుందా లేదా చూద్దాం. మనం ఎంత అయితే అంత తీసుకోవచ్చు. రకుల్ హ్యాండ్స్ అంటే మినిమం 7 ఇంచెస్ వరకు ఉండాలి. అంటే స్టిచ్చింగ్ పోను మనకు 6.5 అట్లా రావాలి. ఇట్లా లెంత్ 7 ఇంచెస్ వరకు రావాలి. 7 ఇంచెస్ అని అంటే దీన్ని ఓపెన్ చేస్తే ఎంత వస్తుందంటే 14 ఇంచెస్ వస్తుంది. 14 ఇంచెస్ని మనం ఇట్లా అడ్డంగా తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ మీద క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేసిన 14 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా 14, వీలైతే 13. మీకు కుచ్చులు ఎక్కువ రావద్దు అని అనుకుంటే 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇటు ఇలా 7 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ కూడా 7 ఇంచెస్ తీసుకోండి. ఇలా 7 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ తీసుకొని ఇలా, ఓకేనా? ఇక్కడ మనం 2 ఒకటేసారి హ్యాండ్స్ తీసుకున్నామండి, సింగిల్గా కాకుండా.
కొంచెం ఈ లేస్ అనేది మనకు వేస్ట్ కాకుండా చూసుకోవాలి. కట్ వర్క్ అయితే వచ్చింది కదా, కట్ వర్క్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలి. నేను ఒకటేసారి 2 హ్యాండ్స్ కట్ చేస్తున్నా, 4 ఫోల్డింగ్స్ మీద హోల్డ్ చేస్తున్నా చూడండి. ఇలా ఫ్యాన్ వేసి చూడండి. ఇలా 4 ఫోల్డింగ్స్ ఒకటేసారి చేస్తే మనకు 2 హ్యాండ్స్ ఒకటేసారి వస్తాయి అన్నట్టు. ఇలా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయాలి. క్లాత్ ఫోల్డింగ్ చేసి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసుకొని కట్ చేసి పెట్టుకుందాం, మీకు ఈజీగా ఉంటుంది. ఇలా 15 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇట్లా క్లోజ్ ఉన్నదేమో మన సైడ్ ఉండాలి, క్లోజ్ ఉంది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఏమో అటు ఆపోజిట్ ఉండాలి. ఇప్పుడు నేను 2 ఒకటేసారి హ్యాండ్స్ కట్ చేస్తున్నా కాబట్టి చూడండి, ఇలా 7 ఇంచెస్ తీసుకోండి. ఇట్లా 7 ఇంచెస్ మార్క్ తీసుకోండి. 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇట్లా ఎంత ఉందో విడ్త్ చూసుకోండి ఒకసారి. నేను 14 ఇంచెస్ తీసుకోమని చెప్పినా కదా, 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా ఒకసారి స్కేల్ తోటి చిన్నగా మార్కింగ్. ఇలా 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే ఏంటంటే మనకు హైటు అంతకంటే పెద్దగా పెడితే కూడా బాగుండదండి. 7 ఇంచెస్ వరకు అయితే ఓకే. ఒకవేళ హైట్ ఎక్కువ కావాలనుకుంటే కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ 7 కరెక్ట్గా తీసుకోండి, 7 ఇంచెస్. ఇక్కడ మాత్రం 4 ఇంచెస్ తీసుకోండి, ఓకేనా. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకొని ఇలా క్రాస్గా దీన్ని కలుపుకుంటూ రండి, ఇలా, ఓకేనా. ఇప్పుడు నేను కట్ చేస్తున్నా. దీంట్లో ఏం లేదండి, డబుల్ హ్యాండ్స్లో చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్. ఇదేంటంటే షోల్డర్ మీద వచ్చేది. ఇది ఇక్కడ చిన్నగా మనకి ఏదైతే తక్కువ ఉందో క్లాత్ 4 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడనేమో షోల్డర్ పైన వస్తుంది. ఇది మాత్రం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి మీకు క్లియర్గా. ఇక్కడ ఇదంతా ఫోల్డింగ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే. ఇప్పుడు నేను 2 ఒకటేసారి హ్యాండ్స్ కట్ చేసిన అండి. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇదంతా కుచ్చులు పెట్టేసుకుని రావాలి. ఇట్లా ఇలా హ్యాండ్స్ అనేవి ఇలా వస్తాయి, ఓకేనా. స్టిచ్చింగ్ వీడియోలో పర్ఫెక్ట్గా చూపిస్తానండి. మిగిలిన పార్ట్ అంతా ఈ హ్యాండ్స్ కూడా కంప్లీట్గా కటింగ్ అయిపోయింది. బాడీ పార్ట్ ఎంత ఉందనేది లెంత్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి పైన లేస్ వచ్చింది కదా, ఈ లేస్ తీసేస్తే ఇది వేస్ట్ చేయకుండా మన డ్రెస్కి ఎక్కడన్నా ఒక మనకు అటాచ్ అయ్యేటట్టు చూడాలండి. లెంత్ మనకి బాడీ లెంత్ ఎంత 13 ఇంచెస్ ఉంది. 13 ఇంచెస్ని పైన తీసేసుకోండి, మీకు ఈజీగా తెలుసుకోవడం కోసం. 13.5 ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ అయితే ఖర్చుకి వెళ్తుంది. 13 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేస్తే మన టోటల్గా 50 ఇంచెస్ రావాలి లెంత్. 50 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి. ఖర్చుకు పోను ఇలా మార్క్ చేసుకుంటే మనకు మిగిలింది పైన ఎంత కట్ చేసుకుంటున్నాము, ఎందుకంటే ఇది అవసరం లేదు కదా. ఇది లేస్ ప్యాటర్న్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి, దీన్ని వేస్ట్ చేసుకోలేమైనా.
స్ట్రైట్గా వస్తుంది అక్కడి వరకు. ఇక మనకు ఇంకా దేనికి అవసరం లేదు. ఒకవేళ మనకు బ్యాక్ నడుము దగ్గర ఏమన్నా డోరీ కావాలి అని అంటే దీంట్లో తీసుకోవచ్చు. షార్ట్గా హ్యాండ్స్ పెడతామన్నాం కదా, దీంట్లో షార్ట్ హ్యాండ్స్ కూడా వస్తాయి. లేస్ ఇప్పుడు మనకు ఇది వచ్చిన కట్ వర్క్ బార్డర్ అనేది నేను ఎక్కడ యూజ్ చేస్తున్నాను అనేది స్టిచ్చింగ్ వీడియోలో పూర్తి వివరంగా చూపిస్తానండి. ఇంతే అండి. దీన్ని హాఫ్ చేస్తే మనకు ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనం పూర్తి వివరంగా మాత్రం స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇలా హాఫ్ చేసుకోవాలంటే సరి సమానంగా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని అన్ని క్లాత్లు ఇట్లా చెప్తా అంటే కుదరదండి, ఎందుకంటే కొన్ని క్లాత్లు చిక్కగా ఉంటాయి. టూ పార్ట్స్ కింద మనం కట్ చేసి పెట్టుకొని కొంచెం బూటీస్ ఎక్కువ వచ్చింది ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. మనం కొంచెం కొంగు పార్ట్కి ఎక్కువ వస్తాయి కదా బూటీస్, ఆ బూటీస్ ఏమో మనకి ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. బూటీస్ తక్కువ వచ్చినాయేమో బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు వేసుకొని కంప్లీట్గా మన డ్రెస్ అయితే డిజైన్ చేయొచ్చండి. ఇదండి డ్రెస్ కటింగ్. మీకు వివరంగా చూపించినానని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ మాత్రము డిజైనర్ డ్రెస్ అండి, రకుల్ హ్యాండ్స్తో అయితే డిజైన్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ బార్డర్ లేస్ అనేది కూడా నేను ఎక్కడ యూజ్ చేస్తా అనేది క్లియర్గా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.